ఫిబ్రవరి 23, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. బుధ, శుక్ర, గురువుల అనుకూలత కారణంగా అంచనాలకు మించి వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో విందుల్లో పాల్గొంటారు. భరణి నక్షత్రం వారికి ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది సమయం అనుకూలమైంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఏర్పడతాయి. తదుపరి వృషభం. భాగ్యస్థానంలో రాశ్యాధిపతి శుక్రుడి సంచారం కారణంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పచెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితం ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కృత్తికా నక్షత్రం వారికి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి. తదుపరి మిథునం. బుధ, రవి, శని, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆర్ద్ర, పునర్వసు నక్షత్రాల వారికి తీరిక ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు బాగా జోరందుకుంటాయి. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరుగుతుంది. తలపెట్టిన పనులు చురుకుగా పూర్తవుతాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి కర్కాటకం. కుజ, శుక్రుల సంచారం బాగా అనుకూలంగా ఉంది. పుష్యమి నక్షత్రం వారికి ఆశించిన శుభార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఎటువంటి వ్యాపారాలైనా చాలా వరకు లాభాలకు ఏమాత్రం లోటు ఉండదు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన అనుకూలత ఉంటుంది. తదుపరి సింహరాశి. గురుగ్రహం కారణంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. పుబ్బ నక్షత్రం వారికి ఆర్థికంగా మంచి అదృష్టం పడుతుంది. ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది. తదుపరి కన్యారాశి. శని, బుధుల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుతారు. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉత్తర నక్షత్రం వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. తదుపరి తులారాశి. గురువు సప్తమ రాశిలో సంచారం చేస్తుండడం కారణంగా ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విశాఖ నక్షత్రం వారికి మంచి యోగం పడుతుంది. రాశ్యాధిపతి కుజుడు తృతీయంలో ఉచ్చంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలు రాబడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువులను తలదూర్చనివ్వవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అనురాధ నక్షత్రం వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు. ధనకారకుడైన గురువు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితికి అంచనాలకు మించి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రాధాన్యత ప్రభావం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గిన లాభాలు అందుకుంటారు. ఆరోగ్యానికి డోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తదుపరి మకరం. శుక్ర, రవి, బుధ గ్రహాల అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి.
ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రావణ నక్షత్రం వారికి ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభం. రాశిలో రవి బుధుల సంచారం కారణంగా ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులు, ఆస్తి సంబంధమైన ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. పూర్వభద్ర నక్షత్రం వారు వృత్తి వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడతాయి. తదుపరి మీనం. కుజ శుక్రులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి.